విక్రమ్ సీరియల్స్ చూస్తుంటావా? లైట్గా చూస్తాను. కార్తీక దీపం చూస్తావా? అంత ఐడియా లేదండి. కార్తీక దీపం అంత ఐడియా లేదు. సీరియల్ వల్ల లాభమా నష్టమా జనాలకి? కొన్ని లాభాలు ఉన్నాయి, మళ్ళీ నష్టాలు కూడా ఉంటాయి. మీ ఉద్దేశం ప్రకారం సీరియల్ అంటే ఏంటి, లాభమా నష్టమా? అంటే సీరియల్ వల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. ఎందుకంటే లేడీస్కి ఎక్కువ ఫాలోయింగ్ సీరియల్. వాళ్ళు సినిమాలు మూవీ చూడరు. హస్బెండ్లు మామూలు డ్యూటీకి వెళ్ళినప్పుడు సీరియలే చూస్తారు. మ్యాక్సిమం సీరియల్ వల్ల బెనిఫిట్ ఉంది, అందులో ఒకటి నష్టాలు కూడా ఉన్నాయి. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్తారు సీరియల్ గురించి? పర్లేదు, ఏం సీరియల్ అంటే టైంపాస్. డైలీ ఎపిసోడ్ లాగుతా ఉంటారు కాబట్టి లేడీస్కి అదే ఎంటర్టైన్మెంట్ అండ్ టైం పాస్ ఎక్కువ ఉంటుంది అని సీరియల్ వల్ల. సీరియల్ వల్ల భర్తలు కూడా పట్టించుకోకుండా మహిళలు ఉంటారంట, నిజమేనా? అంటే కొద్దిగా పిచ్చోళ్ళు అంతే, మైండ్ ఆఫ్ ఇక చూసి దాన్ని లాగి అలా అనుకొని మామూలుగా కొన్ని దాని మీదనే డిపెండ్ అయ్యి ఉండిపోతారని. కార్తీక దీపం అనే సీరియల్ ఉంది కదా, అది తెలుగు రాష్ట్రాల్లోనే కొన్ని లక్షల్లో మంది చూస్తున్నారంట. చాలా పెద్ద ఫాలోయింగ్ అయింది. ఎందుకు అది అంత ఫాలోయింగ్ సంపాదించడానికి ఏంటి కారణం? దాంట్లో ఫ్యామిలీ పర్పస్ చూసుకుంటే చాలా బెటర్ ఉంది. అన్నిట్లో పోల్చుకుంటే దాంట్లో హీరోయిజం కానీ ఏదైనా కానీ బాగుంది. కుటుంబంగా చూడాల్సింది కాబట్టి దాన్ని ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మంది ఆరాధిస్తారు. ఓకే, ఈ సీరియల్స్ వల్ల లాభమా నష్టమా అసలు? అంటే నా వరకు చూసుకుంటే లాభమే. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో లేడీస్ ఉంటారు, వాళ్ళకి ఉంటేనేమో ఫ్యామిలీ భార్య భర్త పిల్లలు బయటికి వెళ్ళిపోతే వాళ్ళకి టీవీయే లోకం. టీవీలో సీరియల్సే చూస్తారు, అందువల్ల ఎక్కువ ఉంటే బాగుంటుంది. చాలా సీరియల్స్లో హింస, చంపడం, వ్యభిచారం ఇవన్నీ బాగా చూపిస్తున్నారు కదా. లవ్వులు, ఎత్తకెళ్ళడం, కిడ్నాప్లు, హత్యలు చేయడం, ఇవి చూసి కూడా చాలామంది బయట నేరాలు కూడా పెరుగుతున్నాయి. దానివల్ల నష్టం ఉందనుకుంటున్నారా? దానివల్ల నష్టం అంటూ ఏం లేదు, ఎవరి మైండ్ సెట్ వాళ్ళది. అట్లా అని సీరియల్ వాళ్ళని తప్పు పట్టలేం కదా. ఓకే, అలాగే కార్తీక దీపం సీరియల్ అంత ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏమనుకుంటున్నారు? రీజన్ అంటే ఇక ఎక్కువ మంది చూస్తారు, అది బాగా పాపులర్ అయింది. ఎందుకంటే కుటుంబంగా చూసే సీరియల్. దాదాపు మా ఇంట్లో కూడా మా ఫ్యామిలీ మొత్తం కార్తీక దీపం కంపల్సరీ చూస్తారు, అందువల్ల నాకు అది అలవాటు అయింది ఆ సీరియల్. ఓకే, కార్తీక దీపం సీరియల్ చూస్తుంటారా మీరు? లేదన్నా, సీరియల్ అంటే ఎలర్జీ నాకు. మా ఇంట్లోనే దీపం లేదు, ఇంకేం చూసాను ఆ కార్తీక దీపం గురించి. అవునా? మామూలుగా సీరియల్ వల్ల లాభమా నష్టమా? వాటి వల్ల యూజ్ ఏమి ఉండదు, జస్ట్ టైం పాస్ లేడీస్కి అంతే. పొద్దాక వాటిని చూసి ఎడిక్ట్ అయిపోతూ ఉంటారు, దానివల్ల మనకేం యూజ్ లేదు. కార్తీక దీపం సీరియల్ని కోట్ల మంది చూస్తున్నారంట. అదంతా ఫేక్, అదంతా ఫేక్. ఎవరు చూడరు, ఎవరో లేడీస్ 2-3 ఎడిక్ట్ అయిన వాళ్ళు చూస్తూ ఉంటారు అంతే. అంటే లేడీస్ ఎక్కువ ఉన్నారు కదా. లేడీస్ ఎంతమంది ఉన్నా సరే ఎవరు పనులు ఆడుకుంటారు. ఈ రోజులలో ఎవరు అంత ఖాళీగా ఎవరు ఉంటారు సీరియల్ చూసి? అంత ఎవరు కాళ్ళు బిజీ లైఫ్ ఇదంతా. సీరియల్ వల్ల మంచిగా చెడు జరిగేది అంతా మామూలుగా టైంపాస్కే సీరియల్స్ అంటే. అంతా టైంపాస్, ఫుల్ టైంపాస్ తప్ప ఏం లేదు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సీరియల్ మంచిగా చెడ్డగా? లైట్ అంతా. కార్తీక దీపం సీరియల్ అయితే చూడరు మీరు? సీరియల్ అంటేనే ఎలర్జీ అసలు. నేను ఇంట్లో సీరియల్ పెడతా ఉంటాను. ఇప్పుడు కార్తీక దీపం ఉంది సీరియల్. ఓకే, అది అందుకని సీరియల్ చూడండి ఇంట్లో అస్సలు చూడండి. సీరియల్ వల్ల సమాజానికి ఎటువంటి లాభం లేదు. జస్ట్ వాళ్ళే కొన్ని క్రైములు జరుగుతున్నాయి, వాటి నిజమేనా? ఓకే, అవి జరుగుతున్నాయి అంటే వీటిని చూసి కొంతమంది ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు దాని గురించి ఆలోచన చేసి, ఇప్పుడు మ్యాక్సిమం ఎగ్జాంపుల్గా బతుకు చెట్ట బండి, వాటిని చూసి కొంతమంది ఫాలో అవుతున్నారు. కొంతమంది ఏంటంటే అలా స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు. కూడా జరుగుతున్నాయి సీరియల్స్ వల్ల. అంటే నేరం జరిగితే దాని నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలో ఏందనేది అర్థమైపోతుంది క్లారిటీగా, ఫుల్ క్లారిటీగా. ఇప్పుడు సీరియల్ మంచి కూడా చూపిస్తాయి కదా, కొన్ని మంచి నేర్చుకోవచ్చు కదా. అంటే మంచి ఏం లేదు, మెసేజ్ ఉండాలి. మెయిన్ మెసేజ్ లేని దానికి సీరియల్ ఎంత చూసినా వేస్టే కదా. మెయిన్ పాయింట్ మెసేజ్ కావాలి మనకి. ఎనీథింగ్ ఏది చూసినా సరే మనకి ఇప్పుడు సీరియల్స్ ఒక ఎపిసోడ్ని అది 10 రోజులు చూపించడం, వీళ్ళు టెన్షన్ పడిపోయి జెండు బాంబులు మొత్తం రుద్దేసుకోవటం. జెండు బాంబు కంపెనీ వాడికి తప్ప యూజ్ ఎవరికి లేదు ఈ సీరియల్ అనేది. అంతే, ఇది పక్క. కొన్ని లాభాలు ఉన్నాయి, కొన్ని నష్టాలు కూడా ఉంటాయి కదా సార్. ఏదేంటి
కార్తీక దీపం సీరియల్ తెలుసా? తెలియదు సార్ వాళ్ళు. తెలియదు. ఈ సీరియల్ చూడడం వల్ల క్రైమ్ అనేది పెరుగుతుంది అంటారు, అది నీ వాటికి ఏమంటారు? నా మట్టుకు అది పెరుగుతుంది మ్యాక్సిమం. ఇప్పుడు కొంతమంది ఎవరి మైండ్ సెట్ వాళ్ళది, కానీ చాలామంది టీవీకి అడిక్ట్ అయిపోతారు కదా, దానివల్ల కూడా మైండ్ సెట్ కూడా మారుతుంది, చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి కదా. అటు ప్లస్ మైనస్ రెండు ఉంటాయి దేనికైనా. సీరియల్స్ వల్ల ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ఓకే, మనం ఏం తీసుకుంటే బాగుంటుంది? పబ్లిక్ మీరేం చెప్తారు? పబ్లిక్కి అంటే మరి ఏదో చూస్తున్నారంటే చూడండి, కానీ దాన్ని రియల్ లైఫ్కి తీసుకురాకుండా రియాలిటీ లైఫ్లో కొద్ది కాకుండా ఏదో టైంపాస్ లాగా చూస్తే మంచిది. దానికి అడిక్ట్ అయిపోయి సేమ్ అలానే ఉండంటే ప్రాబ్లం మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. పక్కన వాళ్ళకి ఏం కాదు కానీ మనకి లైఫ్ కదా. మనకి యాక్చువల్గా తెలియదు, బట్ ఏంటంటే సీరియల్ ఎన్ని సీరియల్ కానీ అది డైలీ చూడాలి. అవును. మనకి ఇక టైం పాస్ వరకు ఎవరు ఈ ఊర్లో ఉండే వాళ్ళకి టైం పాస్ అవుతుంది. మన ఈ బిజినెస్ ఫీల్డ్లో కానీ ఏ ఫీల్డ్లో చూసుకుని ఇప్పుడు జనరేషన్ పరంగా అయితే అంత టచబుల్ సీరియల్స్ ఎప్పుడు డైలీ టైం ప్రకారం చూడాలంటే వర్కౌటబుల్ కాదు. ఓకే, అలా ఉంటుంది. కార్తీక దీపం సీరియల్ తెలుసా, విన్నారా? విన్నాను బట్ చూడలేదు అన్నాడు. దానికి చాలా ఫాలోయింగ్ ఉంది, ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు మీరు? బట్ మా ఇప్పుడు తెలుగు ప్రజలందరూ ఇమీడియట్లీ మంచి సినిమాలు ఏం లేవు, బట్ సీరియల్లో ఉండొచ్చు మంచి మూమెంట్, ఏదన్నా సంథింగ్ క్యారెక్టర్స్ వాళ్ళని మోటివేట్ చేయడం, హార్ట్ఫుల్గా ఫిక్స్ అయిపోవచ్చు. దానివల్ల చాలామంది చూస్తున్నారు అనుకుంటున్నాను. సీరియల్ వల్ల లాభం నష్టాలు ఏమైనా ఉన్నాయంటారా? లాభం ఏంటి, నష్టం ఏంటి? సీరియల్ వల్ల అంటే లాభం అంటే ఇప్పుడు చెప్పాను కండి, అది టైం పాస్ చేసే వాళ్ళకైతే కలుస్తుంది. ఇప్పుడు జనరేషన్ మనకి యూత్కి అయితే నష్టమే ఉంటుంది మ్యాక్సిమం. వాళ్ళు ఏదో చెప్తారు కానీ మనం చూడడం అయితే కరెక్ట్ కాదు అంతే. ఇంకోటి ఏంటంటే డైలీ చూడాలి, ఆ మోటివేషన్ చూడాలి అనే ఆ టైంకి ఏరే పని ఏదైనా ఉండే వదిలేసి చూడాలనిపించడం, దానివల్ల మైనస్ పాయింటే కదా మనకి ఉన్న సిచ్యువేషన్. Hi guys, this is Niharika Konirala. Do subscribe to i5 Network. Hi, this is Pavni Gangireddy. Please subscribe to i5 Network. హలో అండి, నేను మీ కృష్ణుడిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ i5 నెట్వర్క్. Hi everyone, I'm Nandini Rai. Please do subscribe to i5 Network. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on i5 Network. For more interesting videos and film updates, please subscribe to i5 Network. Please watch and subscribe i5 Network. Please subscribe to i5 Network. హాయ్, నేను మీ మధునందన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు i5 నెట్వర్క్ అండ్ ప్లీజ్ సపోర్ట్ i5 నెట్వర్క్. థ్యాంక్ యూ. i5 నెట్వర్క్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హై5 వీడియోస్ చూడండి. కింద ఉంది కదా సబ్స్క్రైబ్ అండ్ లైక్. గో హెడ్ అండ్ లైక్.